ఇకపై వాట్సాప్ లో చాట్ చేయడానికి మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే వాట్సాప్ ఎట్టకేలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న యూజర్ నేమ్ ఫీచర్ ని తీసుకొస్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్, ఎఫ్బి లాగా కూడా యూజర్ నేమ్ ఫీచర్స్ తోని వాట్సాప్ రాబోతోంది. ఇప్పటి వరకు కొత్త వ్యక్తికి మెసేజ్ పంపాలంటే ఫోన్ నెంబర్ కంపల్సరీ షేర్ చేసేవాళ్ళం. ఈ కొత్త ఫీచర్ వలన మనం ఫోన్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూజర్ నేమ్ షేర్ చేస్తే సరిపోతుంది. కాకపోతే వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాత్రం తప్పనిసరిగా ఫోన్ నెంబర్ అవసరం. కాకపోతే వేరే వాళ్ళతో ఫోన్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇప్పటికే ఈ ఫీచర్ కొంతమందికి వాట్సాప్ ఓపెన్ చేయగానే కనిపిస్తోంది. అయితే ఇది దశల వారీగా కొన్ని మొబైల్స్ లో కొన్ని దేశాల్లో మాత్రమే ఇది కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఇండియాలో కొంతమంది ఫోన్స్ లో అయితే ఈ ఆప్షన్ కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడే మీరు మీకు నచ్చిన యూజర్ నేమ్ ని రిజర్వ్ చేసుకోవచ్చు. వన్స్ మీ ఫోన్ లో కనుక ఈ ఆప్షన్ కనిపిస్తే సెట్టింగ్స్ లోకి వెళ్ళి యూజర్ నేమ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన యూజర్ నేమ్ ని రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ లో వన్స్ యూజర్ నేమ్ త్రో గనక వాట్సాప్ కనెక్ట్ అయ్యేలాగా ఉంటే అప్పుడు మీరు రిజర్వ్ చేసిన నేమ్ తోనే మీ వాట్సాప్ రన్ అవుతూ ఉంటుంది.